రామన్ మెగ్సెసే అవార్డ్ ప్రపంచంలో ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు, ఆసియాలో అతి గొప్ప అవార్డు. రామన్ మెగ్సెసే అవార్డ్స్ను ఆసియాలో నోబెల్ ప్రైజ్తో పోలుస్తారు. ఇలాంటి అవార్డ్స్ ఈ సంవత్సరం అంటే 2020లో క్యాన్సిల్ అయిపోయాయి. ఈ సంవత్సరం రామన్ మెగ్సెసే ఇవ్వట్లేదు. దీనికి సంబంధించి మనీలా బేస్డ్ ఫౌండేషన్ నిన్న ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. కోవిడ్-19 పాండమిక్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ ఇబ్బంది పడుతున్న తరుణంలో, ఈవెన్ ఫిలిప్పీన్స్ కూడా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ సంవత్సరం రామన్ మెగ్సెసే అవార్డ్స్ ఇవ్వలేమని చెప్పి, రామన్ మెగ్సెసే అవార్డ్స్ చరిత్రలో అంటే 1957లో మొదలైన అవార్డ్స్ చరిత్రలో మనం గమనిస్తే ఈ 60 సంవత్సరాల్లో ఇది మూడోసారి రామన్ మెగ్సెసే అవార్డ్స్ ఆగిపోవటం. ఒకసారి 1970లో ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఆగిపోయినాయి. రెండోసారి 1990లో ఫిలిప్పీన్స్లో చాలా పెద్ద భూకంపం వచ్చిందనమాట, ఎర్త్ క్వాక్ వచ్చింది, అప్పుడు ఆగిపోయినాయి. తర్వాత ఇది 2020లో కోవిడ్-19 వల్ల ఆగిపోయినాయి అనమాట. ఈ రామన్ మెగ్సెసే అవార్డ్స్ 1957లో స్టార్ట్ అయింది. కారణం, అప్పట్లో ఫిలిప్పీన్స్లో ఒక ప్రెసిడెంట్ ఉండేవాళ్ళు, రామన్ మెగ్సెసే, చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఒక ఎయిర్ క్రాష్లో చనిపోయారు. ఆయన పేరు మీద ఈ అవార్డ్స్ ప్రకటించారనమాట. ఎవరైతే నిస్వార్థంగా సేవ చేస్తారో, ఎవరైతే సొసైటీలో ఒక మార్పు కోసం ప్రయత్నం చేస్తారో, ఎవరైతే గుర్తింపు ఆశించకుండా హ్యూమానిటీకి జనరస్గా సహాయం చేస్తారో వాళ్ళకి రామన్ మెగ్సెసే అవార్డు ఇవ్వాలని చెప్పి అప్పుడు భావించారు. దాదాపు ఇప్పటికీ 330 మందికి పైగా రామన్ మెగ్సెసే అవార్డు సాధించగా, భారతదేశం నుంచి అనేక మంది, మనందరికీ తెలుసు అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడి, మొట్టమొదటి వ్యక్తి భారతదేశంలో వినోబా భావే రామన్ మెగ్సెసే అవార్డు సాధించడంలో. మదర్ తెరిసాకు వచ్చింది, ఆర్కే లక్ష్మణ్, వర్గీస్ కురియన్, పి సాయినాథ్, తర్వాత మనకి జయప్రకాష్ నారాయణ్, 1970స్లోనే జయప్రకాష్ నారాయణ్, రాజేందర్ సింగ్, శాంతా సిన్హా, ఇలా అనేక మంది ఇండివిజువల్స్కి ఇచ్చిందనమాట అవార్డు. గొప్ప వ్యక్తులు, ఇండియాలో గొప్ప గొప్ప పర్సనాలిటీస్కి రామన్ మెగ్సెసే అవార్డు వచ్చింది. రామన్ మెగ్సెసే అవార్డు స్లేవ్ ఫీల్డ్స్లో ఇస్తారు అని తెలుసుకోవాలి. గవర్నమెంట్ సర్వీస్, పబ్లిక్ సర్వీస్, కమ్యూనిటీ లీడర్షిప్, జర్నలిజం, లిటరేచర్ అండ్ క్రియేటివ్ కమ్యూనికేషన్ ఆర్ట్స్, పీస్ అండ్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్, ఈ ఫీల్డ్స్లో ఇస్తారు. కొన్ని ఫీల్డ్స్లో అప్పుడప్పుడు ప్రకటించడం, చాలా సంవత్సరాల నుంచి కొన్ని ఫీల్డ్స్ వదిలేశారు, బట్ స్టిల్ ఈ ఫీల్డ్స్లో ఇస్తారనమాట. ఇండియాలో ఎక్కువ కమ్యూనిటీ లీడర్షిప్ వాళ్ళకి చాలామందికి వచ్చినాయి. ఉదాహరణకి రాజేందర్ సింగ్, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అలానే బెజవాడ విల్సన్, సఫాయి కర్మచారికి సంబంధించి ఆయన పోరాటం చేశారు. టిఎం కృష్ణ, ఇలా కమ్యూనిటీ లీడర్షిప్లో చాలామందికి మంచి మంచి ఇది వచ్చినాయి అనమాట. సో దాంతోపాటు రామన్ మెగ్సెసే అవార్డు అనేది గొప్ప వ్యక్తుల కోసం, వాళ్ళు చేసిన కంట్రిబ్యూషన్ కోసం వాళ్ళకు ఒక గుర్తింపు ఇవ్వడానికి ఈ రామన్ మెగ్సెసే అవార్డు స్టార్ట్ అయినాయి. ఒక అవార్డు గురించి ఏదైనా న్యూస్లో వచ్చినప్పుడు మనం పూర్తిగా దానికి సంబంధించి విశ్లేషణ చేసి చదువుకోవాలి.